హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంటి దగ్గర కందిపప్పు ఇవి. మనం ఇక్కడ కొనే వాటికి ఇంటి దగ్గర పప్పుకి టేస్ట్ వేరుగా ఉంటుందండి. సో కావాల్సినవన్నీ తీసి రెడీగా ఉంచేసాను. టమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు అన్నీ రెడీగా ఉంచేసాను. కందిపప్పు అయితే నీట్గా కడిగేసుకుందాం. కొంచెం పొట్టుగా ఉంటాయండి. పొట్టుతో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు పొట్టు కోసం అని చెప్పి మేము ఎక్కడి నుంచి తెచ్చాము అనకండి. ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చాము, మాకు పండినవి కాబట్టి తెచ్చుకున్నాము. సో టమాటాలు కూడా కట్ చేద్దాం. ఒక 4 టమాటాలు అయితే తీసుకొని సన్నటి ముక్కగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం లావుగానే కట్ చేసినా కానీ విజిల్స్ వచ్చేసి ఉడికిపోతాయి. సింపుల్గా చేసి చూపిస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ కర్రీ తిన్నా, ఏ పచ్చడి తిన్నా కొంచెం పప్పు తింటేనే ఆ రోజు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అంటే తిన్నట్టు అనిపిస్తుంది. అందులోనూ ఈ చిన్నపిల్లలు పప్పు అంటే ఎక్కువగా ఇష్టపడతారు కదండి, పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. టమాటో పప్పు దాంట్లో ఉండే టేస్టే వేరండి, ఆ మజానే వేరు. సో ఇప్పుడైతే అన్నీ కలిపి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలిపేసి కందిపప్పు కడిగి పెట్టుకుని వాటర్ పోసి పెట్టుకున్నాం కదండి. మీకు ఎన్ని కందిపప్పు కావాలంటే అన్ని కొలతల ప్రకారం వేసేసుకోవచ్చు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అలా పోసుకోవచ్చు. గ్లాస్ కందిపప్పు, 2 గ్లాసులు వాటర్. సో చింతపండు, సాంబార్ కారం కూడా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది విజిల్స్ వచ్చేటప్పుడు. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. ఒక 10 విజిల్స్ రావాలండి. మన సూపర్ మార్కెట్లో కొనుక్కునే కందిపప్పు అయితే 5 విజిల్స్ సరిపోతాయి. ఇవైతే 10 రావాలి. సో ఈలోపు ఇవి ఆవిరిపోయేలోపు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కాక తాలింపు గింజలు వేద్దాం. ఈ పప్పుకు వచ్చేసరికి టేస్ట్ ఎక్కడొస్తుందో తెలుసా అండి, ఈ మనం వేసే తాలింపులోనే ఉంటుంది. నీట్గా నిదానంగా మీకు వంట రాకపోయినా సరే మీ గుప్పెడితో కందిపప్పు వేసుకుని వాటర్ టీ గ్లాస్తో 2 గ్లాసులు పోసేసుకుని సరిపోద్దండి. వంట వాళ్ళు ఎవరుంటారు, యూట్యూబ్ పెట్టుకున్నా కానీ వస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఆనియన్ వేసి ఎండుమిర్చి వేసేసి కరివేపాకు వేసేసాను, వెల్లుల్లి కూడా వేసేసాను. సో ఆవిరైతే పోయిందండి, చూస్తున్నారు కదా ప్రెషర్ కుక్కర్లో బాగా ఉడికింది. మరి మెత్తగా అయితే మెదపొద్దండి, బాగోదు. చూస్తున్నారు కదా, దీంట్లో కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి పప్పులో. సాల్ట్ అయితే ఎంత వేసినా సరిపోదు. సో మెదుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈలోపు తాలింపు అయితే ఫ్రై అయింది. టేస్టీగా బాగుంటుందండి. మనం గంటలు చూయించాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా ఈ పప్పు అనేది ఈజీగా అయిపోద్ది, సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోతుంది. ఇప్పుడైతే అన్నీ కూడా నాకు సరిపోయాయి. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. సో చక్కగా వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం పొంగులు వచ్చే వరకు ఉంచుదాము. పప్పు కొంచెం మంచిగా ఉడికితే బాగుంటుందండి టేస్ట్. అన్నీ పట్టాలి కదా, ఉప్పు కారం అన్నీ. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.